రుద్దిన సేతితోని మూడు రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే దండైనాడే గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే. జై కాంగ్రెస్. ఇంకా గట్టిగా మిత్రులారా ఖమ్మం సత్తా చూపియాలి. జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులు, మీ అభిమాన నాయకుడు ఈనాడు రైతు ఆశీర్వాద సభ ఏర్పాటు చేసి నాతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని, మరో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని, సీనియర్ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారిని, కోరం కనకయ్య గారిని, మిత్రులు శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారిని, సోదరిమణి శాసనసభ్యురాలు రాగమయ్య గారిని, అదేవిధంగా శాసనసభ్యులు ఆది నారాయణ గారిని, అదేవిధంగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారిని, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు గారిని, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారిని, ఈర్లపల్లి శంకర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని, మరో శాసనసభ్యులు నాగరాజు గారిని, ఈనాడు తెలంగాణ రాష్ట్ర నలుమూలల 10 సంవత్సరాలు నిరంతరంగా ఎదురుచూసిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు 3,28,00,000 మందికి ఈనాడు సన్న బియ్యాన్ని అందిస్తున్న సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, ప్రభుత్వ అధికారులను, ప్రాణ సమానులైన ఖమ్మం జిల్లా రైతాంగం వేలాదిగా వచ్చి మీ అభిమాన నాయకుడు నా ఆప్త మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఏర్పాటు చేసిన ఈ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈనాడు మేము హెలికాప్టర్లో పైనుంచి వస్తున్నప్పుడు కిందికి చూస్తే
చీమల దండై ఈనాడు ఉప్పెనగా మీరందరూ ఈ జగన్నాథపురం చింతకాని మండలం మధిర శాసనసభ నియోజకవర్గంలో ప్రజాపాలనను ఆశీర్వదించడానికి విచ్చేస్తుంటే నా గుండె పులకించిపోయింది. రాజకీయంగా పాలమూరు నాకు ప్రాణమైతే నా రాజకీయ ఎదుగుదలలో ఈ ఖమ్మం జిల్లా గుండె కాయలాగా పనిచేసిందని ఆ గుండె ఈనాడు పులకించిందని నేను గర్వంగా మీతో పంచుకోదలుచుకున్నా. మిత్రులారా, 10 సంవత్సరాల రాక్షస పాలన ఆనాడు నేరెళ్లలో దళితులను లారీల కింద ఇసుక మాఫియా తొక్కించినప్పుడు గిట్టుబాటు ధర అడిగిన గిరిజనులని ఖమ్మం జిల్లాలో బేడీలు వేసినప్పుడు ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువకులు పోరాడితే లాఠీలను తూటాలను పేలుస్తున్నప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడు హోదాలో నేను ఆనాడు పాదయాత్ర చేపట్టి తెలంగాణలో నలుమూలలు తిరిగినాం. సరిగ్గా జూలై మాసం 2023 నాడు ఖమ్మం పట్టణంలో ఒక అద్భుత సన్నివేశం జరిగింది. ఆనాడు ఆదిలాబాదులో మొదలైన మిత్రులు బట్టి విక్రమార్క గారి పర్యటన ఖమ్మం జిల్లాలో ముగింపు సందర్భంగా మిత్రుడు మీ అభిమాన నాయకుడు సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల గోతి తీసి పాతి పెట్టడానికి కంకణం కట్టుకొని ఇక్కడి నుంచి కూతవేటు దూరంలో ఆనాడు సమావేశాన్ని ఏర్పాటు చేసి మన అభిమాన నాయకుడు కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించినప్పుడు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా ఉప్పెనై కమ్మేసి ఆనాడు బీఆర్ఎస్ను బందబెట్టిన మాంతు జూలై మాసం 2023 సరిగ్గా 36 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇదే జూలై మాసం 2026 నాడు చింతకాని మండలంలో మళ్ళీ ఆశీర్వాద సభ పెడితే వేలాదిగా మీరు ఉప్పెనై కమ్మేసి బీఆర్ఎస్ను మలక ఎత్తనీయము. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అనే పదము నిషేధించబడ్డది. ఈ ఖమ్మం జిల్లాలో ఈ విషపు మొక్కను మళ్ళీ మొలకెత్తనీయమని ఈనాడు ఒట్టేయడానికి విచ్చేసిన మా ఖమ్మం రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఈ సభ ఆషామాషి సభ కాదు. ఈ సభ పరిపాలనకు సంబంధించిన సభనే కాదు, భవిష్యత్ ప్రణాళికలను రచించుకొని తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఏ దిశగా ఏ వైపున రాబోయే శాసనసభ ఎన్నికల్లో తీర్పు ఇయ్యబోతున్నారో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది. చాలామంది మీడియా మిత్రులు ఈడ ఉండొచ్చు, లేదా హైదరాబాదు నగరంలో ఉండి చూస్తున్న మీడియా మిత్రులకు నేను ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు జూలై 2023 నాడు ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ, బట్టి గారి పాదయాత్ర ముగింపు, మిత్రుడు పొంగులేటి గారి కాంగ్రెస్ పార్టీలో చేరిక సభ తర్వాత గాంధీ భవన్లో పాత్రికేయ మిత్రులు నన్ను కలిసిండ్రు. వాళ్ళతో చర్చాగోష్ఠి జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రావడం లేదు, భారతీయ జనతా పార్టీ వేగంగా వస్తుంది, బీఆర్ఎస్ కేసీఆర్ మాయ మాటలు
మూటలతో ఎన్నికలకు వస్తున్నాడు. ఆ మాయ మాటలకు బీఆర్ఎస్ ఎన్నికల్లో పెట్టే మూటలను మీరు ఎట్లా తట్టుకొని ఎన్నికల్లో మీరు గెలుస్తారని నన్ను అడిగారు. ఆనాడు నేను ఒక్క మాట స్పష్టంగా చెబితే గుర్తుండదని పెద్దలు ఒక మాట చెప్పిండ్రు, సౌ బక్నా ఏక్ లిఖ్నా అని. ఆ మీడియా మిత్రులకు నేను ఒక మాట చెప్పిన, మీరు కాగితం తీసుకొని రాయండి, సీల్డ్ కవర్లో పెట్టండి, డిసెంబర్ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు నేను చెప్పింది నిజమా కాదా తెరిచి చూడండి. ఈరోజు నేను చెబుతున్నా అని ఆనాడు ఒక మాట చెప్పిన. మీడియా మిత్రులకు నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా.